హాయ్ వెల్కమ్ వ్యూవర్స్. ఈరోజు పిక్చర్ డెవిల్. సో డెవిల్ సినిమాలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు డెవిల్ సినిమా గురించి మాట్లాడుకునే ముందు మనం కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడాలి. కళ్యాణ్ రామ్ 20 ఇయర్స్లో ఒక 23 మూవీస్ చేశారు. ఆయన చాలా ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్. ఈ 23 మూవీస్లో ఓన్లీ 4-5 సినిమాస్ హిట్ అయి ఉండొచ్చు. చాలా గుర్తుపెట్టుకున్న సినిమాలు మటుకు 3. అతనొక్కడే, దెన్ పటాస్, అలాగే ఈ మధ్య వచ్చిన బింబిసారా. దీస్ మూవీస్ వర్ బ్లాక్ బస్టర్స్. మిగతా సినిమాలన్నీ ఐదర్ యావరేజ్ లేకపోతే బిలో యావరేజ్ ఆర్ ఫెయిల్యూర్స్గా మిగిలిపోయాయి. సో బట్ కళ్యాణ్ రామ్ హిట్స్కి ఫెయిల్యూర్కి సంబంధం లేకుండా ఆయన సినిమాలు తీస్తూనే ఉంటారు. డిఫరెంట్ సినిమాలు తీయాలనేది ఆయన తపన. ఈ ప్రాసెస్లో అతను మనకు 2-3 మంచి సూపర్ డైరెక్టర్స్ లైక్ సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, మల్లిడి విశిష్ట ఇలాంటి డైరెక్టర్స్ను కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు అతను. అలాగే కొన్ని డిఫరెంట్ మూవీస్ కూడా చేశారు. అవి ఫ్లాప్స్ అయ్యాయి. కానీ ఓం 3D అనే మూవీ ఫస్ట్ ఇండియన్ 3D యాక్షన్ మూవీ. అది ఈ మధ్య వచ్చి ఫ్లాప్ అయిన అమిగోస్లో కూడా అతను ట్రిపుల్ రోల్ చేశారు. సో ఈ డెవిల్ అనే సినిమాకి వచ్చేసరికి ఇది అవుట్ సైడ్ బ్యానర్, ఈయన తీయలేదు. అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నామా తీశారు ఈ పిక్చర్. బింబిసారా హిట్ అయ్యే తర్వాత వేరే ప్రొడక్షన్ హౌసెస్ కూడా కళ్యాణ్ రామ్పై ఆ విపరీతమైన నమ్మకం ఉంది. ఆయనలో ఒక వర్సటైల్ యాక్టర్ ఉన్నాడు, ఆయనలో ఒక స్టార్ పవర్ ఉంది. అతను తన వెరైటీ మూవీస్ తోటి ప్రేక్షకులను అందరినీ కూడా థియేటర్స్లోకి లాక్కు రాగలుగుతాడనే నమ్మకం ఈ ప్రొడ్యూసర్స్లో ఉంది. ఈ సినిమాని మనము ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్ స్పై థ్రిల్లర్ కింద కేటగరైజ్ చేయొచ్చు. ఇది 1945 బ్యాక్డ్రాప్లో ఉంటుంది, అంటే పీరియడ్ బ్యాక్డ్రాప్. అట్లాగే దేశభక్తి అనే థీమ్ తోటి మిక్స్ అయి ఉంటుంది. 1945 ఆల్మోస్ట్ అంటే బ్రిటిషర్స్ బయటకు వెళ్ళే తరుణం. 1945లో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి జనరల్ ఉంటాడు. అతను బ్రిటిషర్స్కి పంటలో రాయిలాగా తయారవుతాడు. సో ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలి, ఎలా అయినా మట్టు పెట్టాలనేది బ్రిటిషర్స్ ఒక మేజర్ ఎయిమ్ ఉంటుంది. సో వాళ్ళ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఇండియనే అతను, డెవిల్ అని కళ్యాణ్ రామ్. అతన్ని వాడుకొని ఎలా అని పట్టుకోవాలనేది వాళ్ళ ప్లాన్. ఈ కథ రాసపాడు అని మద్రాస్ దగ్గర ఉండే ఒక పెద్ద విలేజ్లో జరుగుతుంది. ఆ ఊరి జమీందార్ గారి అమ్మాయి మర్డర్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ మర్డర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డెవిల్ని పంపుతారు. జనరల్గా మర్డర్ ఇన్వెస్టిగేషన్స్ లోకల్ పోలీస్ చేస్తారు, కానీ ఇందులో ఒక పర్పస్ ఉంటుంది. డెవిల్ని ఎందుకు పంపుతారు అనేది ఆ స్టోరీ. సో డెవిల్ ఆ మర్డర్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఎట్లా ఈ ఐఎన్ఏ అండర్ గ్రౌండ్ వాళ్ళతోటి ఎలా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాడనేది నెక్స్ట్ స్టోరీ. సో ఈ సినిమా ఇప్పుడు చెప్పినట్టుగానే మర్డర్ తోటి మొదలవుతుంది. వేరియస్ క్యారెక్టర్స్, ఆ ఇన్వెస్టిగేషన్, 20-25 మినిట్స్కి డెవిల్ ఎంట్రీ, ఇలా స్లోగా మనం కథలోకి వస్తాం. సో నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ అంటే ఈ క్వశ్చన్స్, ఈ పరిశోధన కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కొద్దిగా అప్పుడప్పుడు స్లోగా అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్కి ముందు ఒక 15 మినిట్స్ ముందు పేస్ అందుకుంటుంది ఈ పిక్చర్. మనం అప్పుడు మెయిన్ స్టోరీలోకి లాగబడతాం. ఇంటర్వెల్ తర్వాత సినిమా పేస్ బెటర్ అవుతుంది, చాలా ఎంగేజింగ్ అవుతుంది. బట్ స్టిల్ అందులో కూడా హైస్ అండ్ లోస్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఏదేమైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసరికి హై వోల్టేజ్ సీన్స్, కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది, ఆయన డైలాగ్స్ అయితే ఉంది, యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంది, ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అయితే ఏముందో. ఈ 2 గంటల సేపు ఇంతకుముందు కాస్త స్లాగ్గా అనిపించిన కొన్ని స్లో సీన్స్ అవి వచ్చిన అదంతా కూడా మర్చిపోయి ఇందులో ఫుల్గా ఎంగేజ్ అయిపోయి ఒక మంచి ఫీల్ తోటి మనం బయటకు వస్తాం. సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే అది ఫస్ట్ ఈజ్ కళ్యాణ్ రామ్. లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది, చాలా లీన్గా ఉన్నాడు. కాస్ట్యూమ్స్ వర్ వెరీ గుడ్ అండ్ డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంది. ఐ థింక్ హీల్ బి అప్రిషియేటెడ్ ఫర్ హిస్ డైలాగ్ డెలివరీ. అలాగే ప్రొడక్షన్ డిజైన్ ఇస్ వెరీ గుడ్, ఆర్ట్ వర్క్ సింప్లీ సూపర్బ్. ఓవర్ ద టాప్ బడ్జెట్ కాకుండా లిమిటెడ్ బడ్జెట్లోనే ఆ ఎరాని 1945 ఎరాని చాలా బాగా వీళ్ళు క్రియేట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. దెన్ స్టోరీ ఈజ్ యాక్చువల్లీ గుడ్ స్టోరీ. అందులో లాస్ట్లో వచ్చే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ బాగున్నాయి. ఇక నెగిటివ్ విషయానికి వస్తే ఎక్కడైతే స్టోరీ బాగుందని చెప్పాను, స్క్రీన్ ప్లే కాస్త చాలా స్లాగ్గా ఉందన్నమాట. స్క్రీన్ ప్లే టాట్గా ఉండేది ఉంటే ఈ సినిమా ఒక నెక్స్ట్ లెవెల్కి ఉండేది. అండ్ హై వోల్టేజ్ సీక్వెన్సెస్, ఇలాంటి సినిమాలు హై వోల్టేజ్ సీక్వెన్సెస్ని పెట్టే స్కోప్ చాలా ఉండింది. కనీసం ఒక 6 డజన్ సీక్వెన్సెస్ ఉండాలి, బట్ ఒక 2-3 ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఎగ్జిక్యూషన్లో ఫ్లా అనేది మనకు కనబడుతుంది. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మధ్య ఎనిమల్ సినిమాతోటి ఆయన వేవ్స్ క్రియేట్ చేశాడు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ సినిమా చూస్తే మటుకు ఇట్స్ ఎ లెట్ డౌన్. బీజీ అక్కడక్కడ పార్ట్స్లో బాగా ఉంది, బట్ ఆయన రెప్యుటేషన్కి న్యాయం చేయలేదని చెప్పాలి. 2 సాంగ్స్ ఉన్నాయి, ఒక సాంగ్ బాగుంది, అది ఆ సినిమా నరేషన్ని పుష్ చేస్తుంది. ఇంకో సాంగ్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు మనకి. అండ్ ఫోటోగ్రఫీ వాజ్ బై సౌందర్ రాజన్ వాజ్ సింప్లీ సూపర్. ఆ ఎరాని బాగా క్యాప్చర్ చేశాడు అతను.
శ్రీకాంత్ విస్సా స్టోరీ అండ్ డైలాగ్స్ వర్ గుడ్. అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎంటైర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే కళ్యాణ్ రామ్ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. అలాగే సంయుక్త మేనన్, మాల్వికా నాయర్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆన్ ద హోల్ నవీన్ మేడారం ఏదైతే కాంట్రవర్సీ మధ్యలో ఉన్నాడో అతను మంచి ప్రయత్నమే అని చెప్పాలి. ఇంకా బాగా తీసే స్కోప్ ఉండింది. బహుశా ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మధ్య ఉంది, అది సినిమా మీద ప్రభావం చూసి ఉండొచ్చు. బట్ ఐ థింక్ హీ హాజ్ అ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్ అండ్ మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈస్ బిట్వీన్ సే 2.75 to 3. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.